जय गुरुदत्त। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ నా యొక్క పేరు వచ్చేసి యోగానంద మౌనస్వామి సిద్దిపేట్ అని చెప్తారు. నేను సిద్దిపేటలో ఒక కుటీరం కట్టుకొని ఉన్నాను. ఇక్కడ ఈరోజు ఒక వీడియో చేయాలనిపించింది. ఆ వీడియో ఏంటంటే, ధ్యానం చేసేటప్పుడు మనసు కదలిక లేకుండా ఎలా ఉండాలి. మనసు కదులుతూ ఉంటుంది కదా, మనసు కదలిక లేకుండా ధ్యానంలో మనసుని ఎలా మనం స్వాధీనం చేసుకోవాలి అనే టాపిక్ మీద ఈరోజు మనం మాట్లాడటం జరుగుతుంది, ఈ వీడియో చేయటం జరుగుతుంది. మనం విచారం చేద్దాం. మనసు అంటేనే పరిగెడుతుంది అనేది మనకు చాలా చోట్ల వాడుకలో ఉంది. ఇప్పుడు ఉయ్యాలంటేనే ఊగుతుంది కదయ్యా, ప్రత్యేకంగా చెప్పాలనా అని అనేవాళ్ళు ఉన్నారు. గుర్రం అంటేనే పరిగెడుతుంది కదా అనేవాళ్ళు ఉన్నారు. మనం కొంచెం పరిశీలిద్దాం. ఉయ్యాల తనకు తాను ఎప్పుడూ ఊగదు. ఎవరైనా ఊపితేనే ఉయ్యాల ఊగుతుంది. ఆ ఊపేవాళ్ళు ఎవరు అనేది గ్రహించాలి. ఒకవేళ ఊపేవాళ్ళను ఆఫ్ చేపిస్తే అది ఊగి ఆగిపోతుంది. అదేవిధంగా మనసు గుర్రం ఉంది, అది తనకు తాను పరిగెట్టదు గుర్రం. దానిపైన రైడర్ ఎవరైనా ఉండి దాన్ని ఉరికిపిస్తేనే అది ఉరుకుతుంది. ఒకవేళ ఉరకకుండా అక్కడ కట్టేసేస్తే అది ఉరకలేదు. అది గుర్రం అక్కడనే ఉంటుంది, దానికి అవసరం లేదు అప్పుడు. అదేవిధంగా మనసు కూడా తనకు తాను ఉరకది. మరి ఎవరు ఉరికిపిస్తున్నారు ఇక్కడ మనసుని అనేది మనము ధ్యానం చేసే ముందు మనం ఫస్ట్ మనసు గురించి కొంచెం వివరణ తెలిసి మనకు అర్థమవుతుంది అనే భావంతో చెప్పటం జరుగుతుంది. మనసును ఉరికిపించేటి విషయాలు అని అంటారు. పంచ విషయాలు ఉంటాయి: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. ఇవన్నీ కూడా విషయాలు అన్నట్టు. ఈ శబ్దాలు మనకు ఎందుకంటే మనం ఎలా ఫీడ్ చేసుకున్నామంటే, మన స్థాయి నుండి మనకు నచ్చినట్టే ఫీడ్ చేసుకున్నాం వీటిని. ఏ విధంగా అంటే, మనం వినే వాణి ఏదైతే ఉందో, ఇతరులు మంచిగా ఉంటేనేమో మనకు బాధ కలుగుతుంది. అమ్మవాడు డబ్బులు బాగా లక్షలు సంపాదించాడు, మనం ఇక్కడనే ఉన్నాము అనే ఆ చెవున వినటం వల్ల వీనికి బాధ కలుగుతుంది. అయ్యో, మనం రేపు పొద్దున వాడు పెద్దగా అయిపోయి మనం కింద ఉన్నాం అనే భావన మనం ఫీడ్ చేసుకున్నాం కాబట్టి బాధ కలుగుతుంది. అదేవిధంగా ఎవరైనా నష్టపోయారు అనుకో, మన స్నేహితుడు ఎవరో సంథింగ్ మన వాళ్ళు ఎవరైనా నష్టపోతే వీడు సంతోషపడుతుంది. నష్టపడితే అంటే వాడు నష్టపోతే వీడు సంతోషపడుతుండు, వాడు లాభపడితే వీడు దుఃఖపడుతుంది. సంబంధం లేకుండా ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఆ విషయాలు మన లోపల జొర్రి ఆ విషయాల్ని మనం ఫీడ్ చేసుకున్నాం కనుక తాత్కాలిక సుఖం మనకి ఇష్టానుసారంగా మనం ఫీడ్ చేసుకున్నాం కాబట్టి అవి ఆ విధంగా మనకు పనిచేస్తున్నాయి అన్నట్టు. ఏవైనా కానీ ఇంద్రియ విషయములతో సంయోగం చెందినప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖములు సంభవించుతున్నవి. అంటే ఇంద్రియాలు మంచివే, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక ఇవన్నీ కూడా మంచివే. కానీ విషయాలు జరిగినప్పుడు విషయాలు జరిగినాయి. ఒక అందమైన స్త్రీ పోతుంటే విషయాలు జరిగినాయి. ఎందుకంటే వీడు అలా ఫీడ్ చేసుకున్నాడు. అందమైన స్త్రీని చూసి అబ్బా ఎంత బాగుంది, పొందితే ఎంత ఆనందంగా ఉంటుంది, బాగుండేది అనే భావన ఏర్పడుతుంది. కారణం ఏంటంటే విషయాలు అందులో చొరినాయి. అవే విషయాలు పర్ఫెక్ట్గా ఉండి విషయాలు లేకుండా నిశ్చల స్థితి ఉన్నటువంటి వానికి అందమైన స్త్రీ అవుతుంటే అతను కూడా చూస్తాడు. కానీ చూసి అతను ఆనందపడుతుంటాడు. ఏం ఆనందపడుతుంటే, అబ్బా భగవంతుని సృష్టి ఎంత ఉంది, ఆమె ముఖవర్ష చూస్తుంటే ఒక ఆనందంగా కనపడుతుంది, బ్రహ్మ తేజస్గా కనపడుతుంది. అంటే విషయాలు లేకుండా స్వయం జ్ఞానంతో ఆలోచించి ఆ పరిపూర్ణ స్థితితో ఆనందపడుతూ ఉంటాడు. ఇతనికి తేడా ఏంటంటే, ఈ విషయాలు జరిగినప్పుడు ఇక్కడ మోహం ఏర్పడ్డది. ఈ విషయాలు ఉన్నవానికి మోహం ఏర్పడ్డది, విషయాలు లేని వానికి ఆనందం ఏర్పడ్డది. ఇది తేడా అన్నట్టు, డిఫరెన్స్ అన్నట్టు. ఈ మోహం ఏంటంటే చలనభావం చేసింది, అది చలన రహితమై ఆనందం కనపడుతుంది అక్కడ. ఇంతే డిఫరెన్స్. చూసే భావాన్ని బట్టి ఫలితం వస్తుంది అంటారు. కనుక ఇప్పుడు మనం ధ్యానంలో ఏంటంటే, ఈ విషయాలు
ఫీడ్ చేసినాం కాబట్టి అంత ఈజీగా పోయేటి కావు. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అదే అంటాడు. అర్జునుడు అడుగుతున్నాడు, నువ్వు చెప్పినటువంటి జ్ఞానమే నాకు అర్థమవుతుంది, కానీ నా మనసు నిలవటం లేదు, నిశ్చలత్వం కోల్పోయింది, ధ్యానస్థితి తెలియటం లేదు నాకు, నా బుర్ర పగిలినంత నా మనసు అతలాకుతలమై ఉంది. గాలిని బంధించటం దుస్సాధ్యం కదా, మనసును బంధించటం కూడా, మనసును ఏకాగ్రత చేయటం కూడా అంతే కష్టం ఉంది కృష్ణ పరమాత్మ అని వాపోతున్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు కూడా ఆలోచించి, అది నిజమే అర్జున, మనసును గాలిని బంధించటం దుస్సాధ్యమే, మనసును అరికట్టడం కూడా దుస్సాధ్యమే నిలపటము, కానీ ఒక ఉపాయం ఉంది, అభ్యాస వైరాగ్యాలతోటి దాన్ని అరికట్టవచ్చు. అభ్యాసం అంటే ధ్యానము, వైరాగ్యం అంటే నిండుదనం అన్నట్టు. వైరాగ్యం అంటే దాని అర్థమైందంటే ప్రపంచం ఏం చేస్తాడు, ప్రపంచం అంటుకోదు, సంసారం ఉంటుంది, సంసారం అంటుకోదు. వైరాగ్యం అంటే తామరాకు మీద నీటి బిందు వేస్తే ఎలా జారిపోతుందో అలా వాని లోపల నిల్వది. ఎందుకు నిల్వది మరి అంటే తిట్టినా పొగిడినా ఒకే విధంగా ఉండదు. కారణం ఏంటంటే మనసు నిండుదనంగా ఉంది. దాన్నే వైరాగ్యం అంటారు. గాఢ వైరాగ్యం ఉన్నటువంటి వానికి ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది, ఎప్పుడు చూసినా ఒకే విధంగా ఉంటాడు. దుఃఖము సుఖము అతీతంగా ఉంటాడు అన్నట్టు. అందుకని దాన్ని గాఢ వైరాగ్యం. ఇక్కడ ఏంటంటే ధ్యానం చేయాలి, వైరాగ్యం రావాలి. వైరాగ్యం అంత ఈజీగా వచ్చేది కాదు. మనం చేయవలసింది ఒకటి ధ్యానులకి మనసు నిలవాలంటే ఫస్ట్ ఆసన స్థితి చేయాలి, నిరంతరం ధ్యానం అభ్యాసం చేయాలి. వేకువజామున లేచి 3 గంటల 45 నిమిషాల 4 గంటలకు లేచి స్నానం చేసి, లేదా స్నానం మేము చల్లదనం అంటే మామూలుగా ముఖం కట్టుకొని కాలకృత్యాలు చేసుకొని శుభ్రంగా ఒక గొంగడి వేసుకొని, లేదా తెల్ల క్లాత్ కింద దర్భసాప్ వేసుకొని సమాన స్థలంలో కూకొని ఇలా నిటారుగా ఇట్లా వంగకుండా ఇట్లా నిటారుగా ఫస్ట్ మనకు ధ్యానం కుదరకపోయింది మస్ట్ మనము శరీరానికి అలవాటు చేయాలి. దాన్ని ఆసన సిద్ధి అంటారు. అలా కూకొని ఇలా 2 చేతులు పెట్టుకొని పద్మాసనం వేసుకొని అలా నిటారుగా కూర్చుని అలవాటు చేయాలి. 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు అలా చేయాలి. ఆ స్టార్టింగ్లో మనకు మనసు అలా పరిగెడుతుంది, ఎందుకంటే మనం ఫీడ్ చేసినాం కాబట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి. భయపడే అవసరం లేదు. ఆలోచనలు అంత ఈజీగా అరికట్టలేరు ఎవరైనా. పెద్ద మహానుభావులకు కూడా ఎంతో కొంత ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత తన గ్రిప్లోకి వచ్చినప్పుడు ఆలోచన రహితమై ఉంటాయి. మనం వస్తేనే మనకు ఆలోచనలు పోవాలి, సీక్రెట్ మార్గం ఏమి ఉండదు అట్లా. మనం ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో చెత్త ఉంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు మొత్తం మోయబడింది, జాలలేసి ఉన్నాయి, కింద చెత్త చెదారం అంతా ఉంది. నువ్వు ఎంత టెక్నిక్ ఏది ఉపయోగించినా చెత్త తీయవలసిందే, దానికి కష్టం ఆయవలసిందే, చీపురుతోటి ఊడవలసింది. నువ్వు ఎంత టెక్నిక్ ఏది ఉపయోగించినా చెత్త మాత్రం నువ్వే తొలగించాలి, అది శుభ్రం కావాలంటే. అదేవిధంగా ఇందులో టెక్నిక్ ఏముండే, ఎందుకంటే నువ్వు ఎన్నో జన్మల నుండి అది ఫీడ్ చేసుకున్నావు కాబట్టి అంత ఈజీ కాదు అది. దాన్ని మెల్లమెల్లగా మన స్వాధీనంలో తీసుకోవాలి. అది ప్రశాంతంగా ఉండాలంటే మనం మెల్లమెల్లగా అది డెవలప్మెంట్ అలా చేస్తూ ఉండాలి అన్నట్టు. అందుకని మనం చేయవలసింది ఒకటి, చక్కగా ధ్యానం చేసి అలవాటు చేయాలి. గంట వచ్చిందనుకో కొంచెం ఆసన సిద్ధి వచ్చినట్టు. ఆ తర్వాత మనసు సంగతి చూద్దాం. మనసు అలా పరిగెడుతుంది, తర్వాత దానికి గురుకీలకం అని ఉంటుంది. గురు ద్వారానే అది శ్వాస మీద ధ్యాస మంత్రం వేసి ఉచ్చారణ ఉంటుంది, లేదా జపం చేయండి. ఇంకా అలా దాన్ని అలా అలవాటు చేస్తుంటే కొంచెం మెల్లమెల్లగా ఆ మనసు మన అండర్లోకి వస్తుంది. నేర్పవలే ఇప్పుడు జీవాత్మ కన్నా పెరిగినచో అది మరవకు నువ్వు జపించునన్నా. మనసుకి మనము నేర్పాలి. గతంలో నేర్పిందన్ని విషయాలే కనుక ఇప్పుడు మనం ఏం నేర్పాలి, సద్భావన సత్యము అని నేర్పి దానికి ధ్యానం అలవాటు చేస్తే అది మెల్లగా అది అలవాటు అయిపోయి అందులో రుచి కలిగితే మనకు తెలియకుండానే అందులోనే ఉంటుంది అన్నట్టు. మనసుకి ఎప్పుడు సంతోషమే సుఖమే కావాలి, కానీ సరైన మార్గం ఎంచుకోలేదు అన్నట్టు. తాత్కాలిక సుఖం మార్గం ఎంచుకున్నాడు కాబట్టి సుఖ దుఃఖాలతో బాధపడుతున్నాడు. కనుక ఇది ఎప్పుడు ఆనందమయంగా ఉంది కాబట్టి దానికి అలవాటు చేయాలి నిరంతరం. అలా కొన్ని రోజుల తర్వాత మనకు ధ్యానము అలవాటు అయిపోతే నిశ్చలుడు అవుతుంది అన్నట్టు. ఇట్లా కూకున్నా నిలబడ్డా ఎప్పుడు అదే ఆలోచన రగులుతూ ఉంటే
నీ మనసు నీ కంట్రోల్కి వస్తుంది. ఈ ధ్యానం చేయటం ఒక ఎత్తు అయితే, నడిచే నడవడి కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. నువ్వు ఎందుకంటే ఎప్పుడు చూడు అబద్ధమే మాట్లాడుతున్నాం, ఫోన్ మాట్లాడుతున్నామంటే ఎక్కడున్నామంటే వానికి నచ్చనేమో నీ దగ్గరనే ఉన్నా, పక్క పొంటే ఉన్నా అంటాడు. నచ్చలేదు అనుకుని చాలా దూరంలో ఉన్నానా, నేను ఇప్పుడు రాలేను అని చెప్తాడు. అంటే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా అసత్యమే పలుకుతుండు. అసత్యం పలికినప్పుడు అక్కడ ఏమవుతుంది, అసత్యం ఫలితమే వస్తుంది. కనుక మనసును అలా మనమే పరిగెట్టిస్తున్నాము అసత్యం పలికి. కనుక ఇది కూడా కంట్రోల్ చేయాలి. నడిచే నడవడి కూడా నువ్వు కంట్రోల్, అటు ధ్యానం చేస్తూ ఇటు కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయలేకపోతే కుండకు పొక్క పడితే నీళ్ళు వస్తే ఏ విధంగా కారిపోతుందో, నువ్వు నడిచే నడవడిని బట్టి అది జారిపోతుంది. కనుక ఎప్పుడైనా కానీ మనము మూసుకుంటూ రావాలి అన్నట్టు. నవరంధ్రాలు మూయాలంటారు కదా, ఇవన్నీ మూసుకుంటూ రావాలి. నువ్వు చేసే మ్యాక్సిమం సత్యమే మాట్లాడే ప్రయత్నం చేయాలి. సత్యం మాట్లాడితే ఎదుటోడు బాధపడతాడు అనుకుంటే మౌనంగా ఉండాలి. ఇలా నువ్వు ఇది ప్రపంచంలో సత్యంగా నువ్వు అలవాటు చేసుకొని ధ్యానం చేస్తుంటే అప్పుడు నీ మనసు నీ గుప్పిట్లోకి వస్తుంటుంది, నీ అండర్లోకి వస్తుంటుంది అన్నట్టు మనసు. కనుక అది అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, ధ్యానము చేస్తూ ఉండాలి లేదా జపం చేస్తూ ఉండాలి. దాని తర్వాత నడిచే నడవడి కూడా సత్యంగా ఉండాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో ఇతరులను అలా ప్రేమించాలి. ఎప్పుడు నీ లోపట ముముక్షత్వం రగులుతూ ఉండాలి. అట్లా ధ్యానం నీకు పర్ఫెక్ట్గా నిలబడాలి, ఏకాగ్రత కావాలి అంటే ఇవన్నీ కూడా దీనికి సపోర్ట్ అయి ఉండాలి. లేకపోతే మనసు నిలబడది. మరి అర్జునునికి సాక్షాత్ కృష్ణ పరమాత్మనే దగ్గరుండి చెప్తే కూడా అతనికి అవగతం కాలేదు. 18 అధ్యాయాలు చెప్పవలసి వచ్చింది అతనికి. అంత ఈజీ పాయింట్ కాదు అది అర్థం కావటానికి. మనం మెల్లమెల్లగా మన గ్రిప్పులో తెచ్చుకోవాలి. ఎందుకంటే విచ్చలవిడిగా మనమే వదిలినాం కాబట్టి ఆ వదిలిన దాన్ని మళ్ళీ గ్రిప్పులోకి తెచ్చుకునేది కూడా మనమే. ఎవరు పంపించలేరు. ఎందుకంటే ఎవరన్నా సాయం చేయాలంటే అది బయట ఉంటే చేయగలుగుతారు. అది నీ బుర్రలు నీ లోపట ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు నీ లోపట రాలేరు. కనుక నీకు నువ్వే దాన్ని సరిదిద్దుకోవాలి. వాళ్ళు చెప్తారు, వాళ్ళు జ్ఞానం గురువులు కానీ పెద్దలు కానీ వాళ్ళు సరైన మార్గం నువ్వు ఇలా పోనన్నా అని చెప్తారు. అలా పోవాలంటే నువ్వు ఒంటరిగానే వెళ్ళాలి, నిశ్చలుగానే వెళ్ళాలి, ఏకాగ్రతతో వెళ్ళాలి లోపలికి. నిరంతరము నువ్వు దాంట్లోనే ఉండాలి. ఇక్కడ వేమన్న గారు కూడా ఏం చెప్తారంటే ఎలా ఉండాలి అంటే, పట్టుబట్టియో రేయి పగలున్నొకటిగాను పట్టుపట్టినవాడు పరమయోగి, పట్టుపట్టకయున్న పరమాత్మ చిక్కున విశ్వదాభిరామ వినురవేమా. పట్టెలా పట్టాలంటే నువ్వు రాత్రి పగలు తేడా తెలియకూడదంట. ఎప్పుడు చూసినా నిరంతరం ఏ పని చేసినా అదే ఆలోచన. ఇది రాత్రి అయిందా, ఇది పగలైందా, ఈ శుక్రవారం శనివారం అన్న భావన కూడా తెలియదు. అన్నీ మరపు వచ్చేసేసినాయి అన్నట్టు. ఒకటే ఒక ఆలోచన, ఏ పని చేసినా అదే ఆలోచన, ఏ నడిచినా అదే ఆలోచన. తింటూ తాకుతూ సొలుతూ ఎప్పుడు నీ లోపల రగులుతూ ఉందో అప్పుడు చాలా మటుకు స్పీడ్గా ప్రయాణం అవుతుంటుంది, రాకెట్ల ప్రయాణం అయినట్టుంటుంది. అప్పుడు నీకు ఉడికి నీకు అనుభూతి వస్తుంది, గాఢ వైరాగ్యం వస్తుంది, నిశ్చల స్థితి వస్తుంది, శరీరమే మార్పు జరుగుతుంది, తేజవంతం అవుతుంది. ఇలా ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి. మనం ధ్యానంలో ఒకటా రెండా ఇట్లా 100 1000 ఇట్లా లాభాలు మనకు అనంతమైనటువంటి లోపట నిక్షిప్తమైనటువంటి వజ్రాలు వైఢూర్యాలు లోపట ఎన్నో ఉన్నాయి. అవి తరిచి బయట తీస్తే ఇంకా నువ్వు వజ్రకాయుడవుతావు, సమస్తం జయించినటువంటి వాడవుతావు. ఇంత లాభాలు దీంట్లో ఉన్నాయి. మనము ఎందుకంటే మళ్ళీ చావకుండా పుట్టకుండా జన్మరాహిత్యం అవుతుంది. ఇది అలా కంటిన్యూ చేస్తూ నీ స్వరూపాన్ని నువ్వు చూసినప్పుడు ఇంకా జీవన్ముక్తుడవు అవుతున్నావు, సర్వేంతర్యామి సర్వసిద్ధుడవు అవుతున్నావు. నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది. మంచిగా అయిపోతుంది అంటే మంచిగా అయిపోతుంది. అంటే నీ వాక్కు శుద్ధి కావాలి. ఇప్పుడు వాక్కు శుద్ధి లేదు వాస్తవానికి. ఎందుకంటే శుద్ధి లేదంటే ఎప్పుడు మనం చెత్త చల్లుతూనే ఉన్నాము, ఎప్పుడు అసత్యం పలుకుతున్నాం. కనుక అది మాయగా ఆవరించి అంత మాయగా కనపడుతుంది. కనుక మనం అవన్నీ తీస్తూ పోవాలి. జ్ఞానాగ్నితోటి కర్మలు దగ్ధం కావాలి మనకు. కనుక మనము నిరంతరం ధ్యానం చేసే ప్రయత్నం చేయాలి.
మనం ఎవరో మనం తెలుసుకోవాలంటే ఒకటే ఒక పాయింట్స్, ధ్యానం మాత్రం మానకూడదు, సత్యం పలకాలి. మనసు నిలవకపోని, మనసు నిలవాలంటే నువ్వు మెల్లమెల్లగా నీ స్వాధీనంలో చేసుకోవాలి తప్ప మనసు అంత ఈజీగా నిలిచేది కాదు. పెద్ద పెద్ద మహానుభావులకే అది తికమక పెట్టింది. అది మనం ఎంత కనుక మనము అది చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. జై గురుదత్త.